అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ అన్నీ పూర్తయ్యి జోసా కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలైంది. ఇక ఈ జోసా కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత చాయిస్ ఫిల్లింగ్ చేయబోతున్నటువంటి వాళ్ళందరూ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా చూడండి. ముఖ్యంగా జోసా అధికారిక వెబ్సైట్లో josa.nic.in అందరూ చూడండి. ఆ సైట్కి సంబంధించి ఉన్నటువంటి డీటెయిల్స్ని ఒక్కసారి పూర్తిగా పరిశీలించండి. ఇది ముఖ్యంగా ఇప్పటికే వచ్చినటువంటి పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏ సంస్థలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేటువంటి వివరాల్ని అధికారికంగా జోసా వెల్లడించింది. ఐఐటీలు, ఎన్ఐటీలు, IIITలు, GFTIs ఇవన్నీ కేటగిరీ వారీగా ఏవి ఎన్నున్నాయి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా అధికారిక సమాచారం సైట్లో ఉంది. పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా ఒకసారి పరిశీలించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మీరు ఏ ఇన్స్టిట్యూషన్స్లో చేరాలనుకుంటున్నారో ఐఐటీలా, ఎన్ఐటీలా, IIITలా అన్నది ఒక్కసారి పరిశీలించి ఆ క్యాంపస్ గురించి వివరాలు తెలుసుకుని మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసినప్పుడు ప్రొసీడ్ అయితే చాలా ప్రయోజనం ఉంటుంది. లేదంటే ఎవరో చెప్పారనో, ఎక్కడో విన్నామనో, ఇంకెవరో ఏదో ప్రోత్సహించారనో మీరు చాయిస్ ఫిల్లింగ్లో ప్రయారిటీస్ ఇవ్వద్దు. ఒక్కసారి ఇక్కడ అధికారిక వెబ్సైట్లో ఉన్నటువంటి పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనే దగ్గర క్లిక్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి అనేటువంటిది లిస్టులోకి వెళ్ళి మీరు ఒకసారి పరిశీలించండి. ఉదాహరణకు మనం ఐఐటీస్లోకి వెళ్ళి ఐఐటి బాంబే చూద్దాం. ఐఐటీస్ ఎన్ని ఉన్నాయో మొత్తం ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మొత్తం ఐఐటీస్ 23 ఐఐటీల వివరాలు ఇక్కడ ఉంటాయి. ఐఐటి బాంబే దీనికి సంబంధించినటువంటి వివరాలు మీరు ఒకసారి డీటెయిల్డ్గా పరిశీలించడం చాలా అవసరం. ఎక్కడో చెప్పుంటారు, మీరు ఎక్కడో వినుంటారు, అయినప్పటికీ కూడా ఒక్కసారి తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఆ ఐఐటికి సంబంధించి ఏమేంటి వివరాలు ఉన్నాయి, దాని హిస్టరీ ఏంటి, బ్రీఫ్గా కొంత సమాచారాన్ని ఇక్కడ ఇస్తారు. దాంతోపాటుకి అకాడమిక్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అనేటువంటి వివరాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ఏంటి, దాని స్ట్రక్చరు ఏ రీతిలో ఉంటుంది, దానికి సంబంధించినటువంటి బ్రాంచెస్ ఏమేమి అందుబాటులో ఉన్నాయి. బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ ఇన్ ఫిజిక్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలాజికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్స్. ఇవి బీటెక్లో 4 years కోర్సులో ఐఐటి బాంబేలో అందుబాటులో ఉన్నటువంటి బ్రాంచెస్. అదేవిధంగా డ్యూయల్ డిగ్రీస్లో కూడా బీటెక్ ప్లస్ ఎంటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది. దాంతోపాటుగా బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, అప్లైడ్ జియోఫిజిక్స్ ఇట్లాంటి బ్రాంచెస్ కూడా ఐఐటి బొంబాయిలో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మీరు పూర్తిగా ప్రతి ఇన్స్టిట్యూట్ గురించి ఒక్కసారి చెక్ చేస్తే మీకు ఏ బ్రాంచెస్ ఉన్నాయి అనేది అర్థమవుతుంది. ఆ బ్రాంచు పొజిషన్ ఎట్లా ఉంటుందన్నది మీకు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఫెసిలిటీస్ డేటా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. స్టూడెంట్ లైఫ్ ఎట్లా ఉంటుందో ఆ ఇన్స్టిట్యూషన్లో అనేటువంటి వివరాలను కూడా మీరు ఒక్కసారి పరిశీలించవచ్చు. ఎందుకంటే మీకు ఎక్కడైతే ఆసక్తి ఉందో ఆసక్తి ఉన్నటువంటి సంస్థలకు సంబంధించినటువంటి వివరాలు అధికారిక డేటా. ఇంతకుముందు మీరు ఎక్కడో చదువుంటారు, వెబ్సైట్లో కొంత చూసుంటారు, ఇంకేదో చెప్పుంటారు. ఇదంతా జోసా అధికారికంగా ఇచ్చినటువంటి డేటాను మీరు ఒక్కసారి పరిశీలించాలి. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ముఖ్యంగా ఐఐటి బాంబే లాంటి చోట ఆలుమిని నుంచి వస్తున్నటువంటి సహకారం కావచ్చు, ఇతర సహకారాలు కావచ్చు, ఆ తర్వాత ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఎట్లా ఉంటుంది అనేటువంటి వివరాలు కావచ్చు, ఇండస్ట్రీ అండ్ ఆలుమిని రిలేషన్స్ కావచ్చు. ఇవన్నీ పూర్తి డేటాను అన్నింటినీ మీరు పరిశీలిస్తే దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన మీకు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు చాయిస్ ఫిల్లింగ్ చేస్తే చాలామంది ఐఐటి బాంబే ఇట్లాంటి చోట ఎటువంటి సంకోచం లేకుండా, ఎటువంటి శషబిషలకు తావు లేకుండా ఇమీడియట్గా పెడుతూ ఉంటారు. అది ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్ ఇలాంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్ వరకు చేస్తూ ఉంటారు. కానీ టాప్ ర్యాంకర్లో కూడా మీరు ఎక్కడైతే బాగుంటుంది, ఎట్లా అయితే బాగుంటుంది అనేది ఒక్కసారి పరిశీలించడం చాలా అవసరం. దాంతోపాటుగా ఇక్కడున్నటువంటి మొత్తం అకాడమిక్ ప్రోగ్రామ్స్లో
పూర్తి సీట్ మ్యాట్రిక్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఏ బ్రాంచ్కి ఏ కేటగిరీకి ఎన్నెన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి అనేది మీకు అర్థమైతే మీ కేటగిరీని బట్టి మీకు ఎక్కడ అవకాశం ఉంటుంది, ఏ రీతిలో ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్న దాని మీద మరింత స్పష్టత వచ్చేదానికి మీకు ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఇది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం అన్ని బ్రాంచెస్కి సంబంధించి ఆ బ్రాంచ్ కోడు, దానికి సంబంధించినటువంటి డేటా, మొత్తం ఏ ఏ కేటగిరీకి ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి అనేటువంటి వ్యవహారం, దాంతోపాటుగా సూపర్ న్యూమరీ గర్ల్స్కి సంబంధించినటువంటి కోటా ఉంటుంది కాబట్టి అది కూడా పూర్తిగా అర్థం చేసుకునేదానికి మీకు చాలా చాలా మంచి ఛాన్స్ ఉంటుంది. ఇక మిగిలినటువంటి కొన్ని ఎన్ఐటీలు ఐఐటీల్లో ఫీజు సంబంధించినటువంటి డేటా కూడా మీరు పూర్తిగా చూసుకోవాల్సి ఉంటుంది. ఫీజు వివరాలు కూడా మీకు అర్థం కావాల్సి ఉంటుంది. అలాంటివన్నీ కూడా ఈ సైట్లో మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో లభించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు వాటిని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. మళ్ళీ ఎన్ఐటీలు చూడొచ్చు మనం. మీకు ఎన్ఐటీ మీకు ఇంట్రెస్టు, అదేవిధంగా ఎన్ఐటీల్లోకి వెళ్తే మొత్తం 32 ఎన్ఐటీలకు సంబంధించి ఏ ఎన్ఐటీ పరిస్థితి ఏంటి అనేటువంటి వివరాలన్నీ కూడా మీకు పూర్తిగా సమగ్రంగా ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి సమాచారం మనం చూడొచ్చు. ఉదాహరణకి ఎన్ఐటీ అలహాబాద్కి సంబంధించినటువంటి డేటా, ఆ డేటా అక్కడ డైరెక్టర్ ఎవరున్నారు, అదేవిధంగా అడ్మిషన్ సంబంధించి ఎవరిని కాంటాక్ట్ చేయాలి, అడ్మిషన్ కాంటాక్ట్ నెంబర్లు ఏంటి, ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాంతోపాటుగా ముఖ్యమైనది ఫీజు స్ట్రక్చర్, ఆ క్యాంపస్లో ఫీజు ఏ బ్రాంచ్కి ఏ కేటగిరీకి ఎంత ఉంటుంది అనేటువంటి ప్రతి సెమ్కి కూడా సంబంధించి ఏ సెమిస్టర్లో మీరు ఎంత చెల్లించాలి అనేటువంటి డేటా కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. హాస్టల్ ఫీజు అలహాబాద్ ఎన్ఐటీకి సంబంధించి సెమిస్టర్కి 12,000 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఏ కేటగిరీ అయినా సరే హాస్టల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి సెమిస్టర్కి కూడా 12,000 చొప్పున మీరు 8 సెమిస్టర్స్ అక్కడ ఉండాలి కాబట్టి 12,000 చొప్పున మీరు చెల్లించాల్సి ఉంటుంది. సుమారుగా 1,00,000 రూపాయలకు మీకు అక్కడ హాస్టల్ ఫీజు అవుతుంది. దాంతోపాటుగా ఇన్స్టిట్యూషన్ ఫీజు, యూజర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ప్రతి సెమిస్టర్కి చెల్లించాల్సినటువంటి ట్యూషన్ ఫీజు అన్నీ మీకు పూర్తి డేటా అందుబాటులో ఉంటుంది. అలహాబాద్ ఎన్ఐటీలో మీకు సీట్ వస్తే సగటున ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు ఒక్కొక్క సెమిస్టర్కి చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ప్రతి సెమిస్టర్ అన్ని సెమిస్టర్లు కలిపి దాదాపు 7.5 లక్షలు పైబడి మీకు ఖర్చు అవుతుంది. ఓన్లీ హాస్టల్ ఫీజు, ట్యూషన్ ఫీజు, అకాడమిక్ ఫీజు, ఇతర ఫీజులు 7.5 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో మళ్ళీ ఇన్కమ్ బేస్ చేసుకుని 1,00,000 నుంచి 5 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి వాళ్ళకి కొంత తగ్గుతుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కూడా కేటగిరీల వారిని బట్టి కొంచెం ఫీజులో రిలాక్సేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ డేటా అందుబాటులో ఉంటుంది. ఇవన్నింటినీ మీరు పరిశీలిస్తే మీకు చాలా అవకాశం ఉపయోగపడుతుంది. ఇక దీంతో పాటుగా సీట్ మ్యాట్రిక్స్ డేటా కూడా మీరు అధికారికంగా ఉన్నటువంటి సైట్లోనే మీరు చూడొచ్చు. అఫీషియల్ సైట్లోనే సీట్ మ్యాట్రిక్స్ మీరు ఏ క్యాంపస్కి సంబంధించి ఆ వివరాలన్నీ కూడా ఇచ్చారు. వాస్తవానికి ఈసారి ఐఐటీల్లో సీట్లు చాలా పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐఐటి తిరుపతి లాంటి చోట్ల, ఐఐటి పాట్నా లాంటి చోట్ల చాలా మేరకు సీట్లు పెంచుతున్నామని చెప్పి ప్రకటించారు. కానీ సీట్ మ్యాట్రిక్స్ చూస్తే మాత్రం ఆశించినంతగా పెరుగుదల లేదు. దాదాపుగా 18,000 అరౌండ్ మాత్రమే సీట్లు సీట్ మ్యాట్రిక్స్లో కనిపిస్తున్నాయి. ఐఐటిఎం చెన్నైలో కొన్ని బ్రాంచెస్ పెరిగాయి, అదేవిధంగా కొన్ని చోట్ల అరకొరగా కొన్ని సీట్లు పెరిగాయే తప్ప ఊహించినటువంటి స్థాయిలో దాదాపుగా 2-3 వేల వరకు ఐఐటీల్లోనే సీట్లు పెరిగే అవకాశం ఉందన్నట్టుగా ప్రచారం అయితే సాగింది. కానీ దానికి తగ్గట్టుగా సీట్లు పెరిగినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఉదాహరణకు ఐఐటి తిరుపతి చూద్దాం. ఐఐటి తిరుపతిలో సీట్ మ్యాట్రిక్స్ ఉన్నటువంటి బ్రాంచెస్ వారీగా పూర్తి డేటా మీరు ఇక్కడ ఒకసారి చూసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా చూసుకోండి. మీరు ఐఐటి తిరుపతి ఇంట్రెస్ట్ ఉన్నారా, ఐఐటి గువాహతి ఇంట్రెస్ట్ ఉన్నారా, ఐఐటి హైదరాబాదా, మీరు ఏ క్యాంపస్ కోసం అయితే లక్ష్యంగా పెట్టుకుని మీరు ప్రయత్నం చేస్తున్నారో జోసా కౌన్సిలింగ్లో దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి సీట్ మ్యాట్రిక్స్ని మాత్రం పూర్తిగా పరిశీలించండి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ అన్ని చూడొచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది, అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, ఇంజనీరింగ్ ఇన్ ఫిజిక్స్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. మొత్తంగా బ్రాంచెస్ ఇవే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ మొత్తం బ్రాంచెస్ వారీగా ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు ఉన్నాయి చూడొచ్చు. మొత్తం అన్ని బ్రాంచెస్లో కలిపి జనరల్ కేటగిరీ స్టూడెంట్కి ఓపెన్ కేటగిరీలో 99 సీట్లు ఉన్నాయి. ఓపెన్లో పీడబ్ల్యూడీకి 5 ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్కి జనరల్ ఈడబ్ల్యూఎస్కి 24 ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీకి సుమారుగా
35 సీట్లు ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్క కేటగిరీని బట్టి సీట్లు ఎన్ని అలాట్ చేశారో అన్ని బ్రాంచెస్ కలిపి అనేటువంటి డేటా ఇక్కడ అందుబాటులో కనిపిస్తుంది. కాబట్టి ఇట్లా మీరు ఏ ఐఐటి అనుకుంటే, ఏ ఎన్ఐటి అనుకుంటే, ఏ జిఎఫ్టిఐస్ అనుకుంటే వాటన్నిటిని కూడా పూర్తిగా పరిశీలించండి. వాటిలో ఉన్నటువంటి వివరాల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు ముందుకెళ్ళండి. అలాంటి నిర్ణయాలు మీకు మరికొంత సానుకూలంగా మంచి ఫలితాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా 4 ఏళ్ల పాటు ఒక కుర్రాడు ఇంజనీరింగ్ బీటెక్ అక్కడ చేరి తన భవిష్యత్ రాబోయే 30-40 ఏళ్ల పాటు దాని ఆధారంగా జీవితాన్ని మలుచుకుంటున్నటువంటి దశలో చేరాలనుకుంటున్నటువంటి క్యాంపస్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం చాలా చాలా అవసరం. దానికి తగ్గట్టుగా అధికారికంగా ఉన్నటువంటి డేటాను పరిశీలించండి. అధికారికంగా ఉన్నటువంటి వివరాలు మీకు అందరికీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పరిశీలించండి. ఎవరో చెప్పిన మాటకో, ఇంకెవరో చేసినటువంటి సిఫార్సుకో, ఇంకేదో చేసినటువంటి రికమెండేషన్కో కాకుండా మీరు క్యాంపస్ వివరాల్ని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, దానికి అవసరమైనటువంటి ఫీజు మొత్తం స్ట్రక్చర్ని అన్నిటినీ అబ్జర్వ్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే చాలా ఎన్ఐటీసీ ఇతర వివరాలకు సంబంధించి ప్లేస్మెంట్స్ డేటా కూడా ఇచ్చారు. ఎక్కడ ఎంత ప్లేస్మెంట్ ఉంటుంది, 2025 సంబంధించి 24-25 బ్యాచ్కి ఎంతమందికి ప్లేస్మెంట్ దక్కాయి, ఇలాంటి వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత మీరు మంచి నిర్ణయం తీసుకోండి. అది మీకు చాలా చాలా సానుకూల మంచి ఫలితాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజే దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్, దాంతోపాటుగా చాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ కూడా మొదలవుతుంది. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి. జాగ్రత్తగా పరిశీలించి ఆ క్యాంపస్ గురించి తెలుసుకుని ముందుకు సాగడం ఉత్తమం. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.